రోజువారీ ఆహారంలో వేరుశనగ చేర్చుకుంటున్నారా? అలా చేర్చుకున్నట్లయితే మీ ఆరోగ్యం చాలా పదిలంగా ఉన్నట్లే. వేరుశనగలో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ ఉంటుంది. దీనిలో పై పొరలో ఉండే బ్రౌన్ కలర్ పొర ఉంటుంది కదా, ఆ పొరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనని క్యాన్సర్ను రాకుండా కాపాడుతుంది, క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది. దానితో పాటు దీనిలో ఉండే ప్రోటీను, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల తక్షణమే బాడీ రీఛార్జ్ అయ్యి తక్షణ శక్తి అనేది వస్తుంది. రోజువారీ ఆహారంలో ఒక గుప్పెడు తీసుకున్నారు అంటే మనకి ఎంతో శక్తిగా ఉంటుంది. శక్తినిచ్చి మనకి జీర్ణశక్తి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మలబద్ధకం ఉన్నవారు కూడా రోజు రెగ్యులర్గా ఈ వేరుశనగ పప్పులు నానబెట్టుకొని తినవచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు రోజు ఒక గుప్పుడు ఉడికించి తిన్నారు అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా చేస్తుంది. ఏదైనా సరే అతిగా తిన్నారు అంటే విషంగా అవుతుంది, మితంగా తింటే ఔషధం అవుతుంది. కాబట్టి రోజుకి వేరుశనగ పప్పులు ఒక గుప్పెడు ఆహారంలో నానబెట్టుకొని మొనకల్లాగా చేసుకొని తినవచ్చు. లేదంటే గుగ్గిళ్ళలాగా చేసుకొని ఇలాగా టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం వేసుకొని చిటికడంతా నిమ్మబద్ద వేసుకుని తిన్నా సరే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఉడికించి ఇలా చేసుకున్నాను గుగ్గిళ్ళలాగా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలకి పెరుగుదలకి, బ్రెయిన్ పెరుగుదలకి కూడా మనకి ఆహారంలో రోజువారీ ఒక గుప్పెడు వేరుశనగలు మొలకలు చేసి ఇచ్చారంటే ఎంతో చురుకుదనంతో పాటు వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు హైట్ కూడా బాగా పెరుగుతారు. ఎందువలన అంటే ప్రోటీన్ చాలా ఉంటుంది కాబట్టి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా వీటిని తినండి. థ్యాంక్ యూ ఫర్